బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 1వ తారీఖు నుంచి భారీగా ఆసరా పింఛన్ని ప్రభుత్వం అయితే కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. చాలా మంది అనర్హులుగా ఉన్నప్పటికీ నకిలీ పత్రాలు పెట్టి అధికారుల అండదండలు చూసుకొని అనేక మంది ప్రభుత్వ సొమ్ముని పూర్తిగా కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు. ఆసరా పింఛన్లకు వాళ్ళు అర్హులు కాకపోయినప్పటికీ ఆసరా పింఛన్లని తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఎవరెవరైతే ఈ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఎవరైతే రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని నకిలీ పత్రాలని పెట్టేసి పెన్షన్ డబ్బులు నొక్కేస్తా ఉన్నారో, పెన్షన్ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళపైన తెలంగాణ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఆసరా పింఛన్లని భారీగా ఈ జూలై 1వ తారీఖు నుంచి తొలగించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా ఎవరెవరి పింఛన్లు కట్ కాబోతున్నాయి? ఇప్పటికే చాలా మంది ఆసరా పింఛన్లలో చూసుకుంటే కనుక వృద్ధులు కావచ్చు, వికలాంగులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, ఇలా చాలా మంది కూడా ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారు. మరి ఎవరి పింఛన్లు కట్ కాబోతున్నాయి, ఎవరెవరి పైన ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది, పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి వంతుగా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా వచ్చే నెల 1వ తేదీ నుంచి అంటే జూలై 1 నుంచి చాలా మందికి పెన్షన్ డబ్బులు కట్ కాబోతున్నాయి. అవును, మీరందరూ కూడా వింటున్నది నిజమే. వేలాది మంది పెన్షన్లను పూర్తిగా కూడా పెన్షన్ల జాబితా నుండి ప్రభుత్వం తొలగిస్తుంది. అసలు ఎందుకు ఈ పెన్షన్లు కట్ అవుతున్నాయి, ఎవరెవరి పెన్షన్లు ఆగిపోతున్నాయి, మీ పేరు ఆ లిస్టులో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బయటపడినటువంటి ఆ భారీ పెన్షన్ల కుంభకోణం ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం చాలా క్లియర్ గా వివరంగా మాట్లాడుకుందాం. సో ఇక అసలు విషయంలోకి వెళితే మన సమాజంలో ఆసరా లేని నిరుపేదలకు, వృద్ధులకు ఆర్థికంగా కొండంత భరోసా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పింఛన్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు అర్హులైన పేదలకు అందాల్సిన ఈ ప్రభుత్వ సొమ్ము కొందరు అక్రమార్కుల జేబులోకి వెళ్తుంది. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక భారీ పెన్షన్ల భాగోతం బయటపడింది. చనిపోయిన వారి పేరుతో అలాగే తప్పుడు వివరాలు చూపిస్తూ ఏకంగా వేలాది మంది ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అర్హత లేని వాళ్ళు కూడా దర్జాగా పెన్షన్ డబ్బులు మింగేస్తున్నట్లు ఒక అంతర్గత సర్వేలో తేలింది. ఇక ఈ దెబ్బతో అధికారులు ఒక్కసారిగా షాక్ కి గురైపోయారు. ఒక్కసారి మనం ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్ల వివరాలను చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయులకు బాసటగా నిలిచేందుకు వివిధ వర్గాలకు ఈ సాయం చేస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు మరియు బీడీ కార్మికులు తదితరులకు ప్రతి నెల 2016 చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. అలాగే మన దివ్యాంగులు అంటే వికలాంగుల కోసం ప్రత్యేకంగా ప్రతి నెల 4016 చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తూ ప్రభుత్వం వారికి తోడుగా నిలుస్తుంది. ఇంత మంచి పథకంలోనే ఇప్పుడు అక్రమాలకు తెరలేపారు కొందరు కేటుగాళ్లు. అధికారుల అండదండలు ఉన్నాయి అని కొందరు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని మరికొందరు, నకిలీ పత్రాలతో ఇంకొందరు. ఈ రకంగా చాలా మంది కూడా ఒక్కొక్కరు వాళ్లకు ఏ రకంగా దోస్తే ఆ రకంగా నకిలీ పత్రాలు పెట్టి ఏదైనా సరే ఆసరా పింఛన్లని మొత్తం కూడా దుర్వినియోగంగా వాళ్ళు అర్హులు కాకపోయినప్పటికీ పెన్షన్ డబ్బులని కొట్టేసేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే గ్రామాల్లో లేని అక్రమాలు పట్టణాల్లోనే ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి, దీని వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో ఒకసారి మనం చూస్తే గనక పెన్షన్ల పంపిణీ విధానంలో గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద వ్యత్యాసమే ఈ అక్రమాలకు ప్రధాన కారణంగా మారుతుంది. మనము ముందుగా పల్లెల లోపల అంటే గ్రామ పంచాయతీల్లో ఆసరా పింఛన్ల గురించి మాట్లాడుకుంటే గ్రామాల్లో సాంకేతికతను చాలా బాగా వినియోగిస్తున్నారు. లబ్ధిదారుల ముఖ గుర్తింపు, ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా అత్యంత పారదర్శకంగా పింఛన్ డబ్బులు
చెల్లిస్తున్నారు. అంటే ఎవరైతే పెన్షన్దారుడో ఆయన ముఖాన్ని స్కాన్ చేసిన తర్వాతే పెన్షన్ డబ్బులను ఇస్తారు. దీనివల్ల పల్లెల్లో అనర్హులకు గాని చనిపోయిన వారి పేరుతో వేరే వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి గాని అసలు అవకాశమే లేకుండా పోయింది. సిస్టమ్ చాలా పగడ్బందీగా చాలా అద్భుతంగా ఇది గ్రామ పంచాయతీలో విజయవంతంగా ముందుకెళ్తుంది. కానీ పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల, కార్పొరేషన్ల పరిధిలో లబ్ధిదారులు నేరుగా తపాలా కార్యాలయాలకు, పోస్ట్ ఆఫీసులకు వెళ్లి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ గ్రామాల్లో మాదిరిగా ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ లాంటి కఠినమైనటువంటి నిబంధనలు అమలు కావడం లేదు. పూర్తిగా కూడా కొందరు ఏదైతే ఇక్కడ హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా కూడా నిబంధనలు కఠినంగా లేకపోవడంతో కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా నెల నెల పోస్ట్ ఆఫీసుల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటూ పోతున్నారు. అసలు చనిపోయిన వాళ్ళ పెన్షన్లు ఎలా వస్తున్నాయి అనే సందేహం మీకు రావచ్చు. దానికి కారణం మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల మరణాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు నమోదు కాకపోవడమే. ఇదే ఈ పెద్ద కుంభకోణానికి ప్రధాన లొసుగుగా మారింది. పట్టణాల్లో ఎవరైనా లబ్ధిదారుడు చనిపోతే వారి కుటుంబ సభ్యులు మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు మాత్రమే ఆ విషయం అధికారుల దృష్టికి వస్తుంది. అయితే అప్పుడు మాత్రమే అధికారులు వారి పేరును పెన్షన్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యుడు డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయకపోతే ఆ వ్యక్తి బతికే ఉన్నట్లుగా రికార్డుల్లో చూపిస్తూ ఎవరో ఒకరు ఆ పెన్షన్ డబ్బులను క్లెయిమ్ చేసుకుంటూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం దీనికి స్పష్టంగా అద్దం పడుతుంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక తాజా అంతర్గత సర్వే నిర్వహించారు. ఈ సర్వేతో అసలు దొంగ కదిలింది. అయితే నల్గొండ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని మరో 18 పురపాలక సంఘాల్లో, మున్సిపాలిటీల్లో అధికారులు జరిపిన విచారణలో ఏకంగా 20,000కు పైగా తప్పుడు వివరాలతో పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు. చనిపోయిన వారి పేర్లు అనర్హుల పేర్లతో దర్జాగా డబ్బులు కాజేస్తున్నట్లు తేలడంతో అధికారులే విస్మయానికి గురయ్యారు. ఒకే జిల్లాలో 20,000 తప్పుడు పెన్షన్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ఉండి ఉంటాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. వేలాది మంది అనర్హుల పేర్లను పెన్షన్ల జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నారు. వచ్చే నెల జూలై నుంచి వీళ్ళందరికీ పెన్షన్ డబ్బులు ఆగిపోనున్నాయి. దీనివల్ల అక్రమార్కులకు చెక్ పెట్టడమే కాకుండా నిజమైనటువంటి పేదలకు, నిజమైనటువంటి అర్హులకు, లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందుతాయని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇక పెన్షన్ల జాబితా విషయానికి వస్తే చాలా మంది, అనేక మంది వాళ్ళు కొంత స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ అండదండలు చూసుకొని, అదే విధంగా అధికారుల అండదండలు చూసుకొని నకిలీ పత్రాలు పెట్టి ఆసరా పెన్షన్ని, ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు. పెన్షన్ల విషయంలో భారీ కుంభకోణం జరుగుతున్నట్టుగా ప్రభుత్వం, అదే విధంగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. నల్గొండ జిల్లాలోనే దాదాపు 20,000కు పైగా నకిలీ పెన్షన్లు వెలుగు చూసాయంటే నిజంగా చాలా దారుణమైనటువంటి ఘటన అని చెప్పొచ్చు. మరి ఒక్క జిల్లాలోనే 20,000 నకిలీ పెన్షన్లు ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ రకంగా నకిలీ సర్టిఫికెట్లు పెట్టి అధికారుల అండదండలతోని పెన్షన్ ని తీసుకుంటున్నారు? ప్రభుత్వం ప్రధానంగా చెప్తుంది ఒకటే, నిజమైనటువంటి అర్హులకు, ఎవరైతే నిజమైనటువంటి వికలాంగులు ఉంటారో, వృద్ధులు ఉంటారో, అదే విధంగా చేనేత గీత కార్మికులు ఉంటారో వాళ్లకు మాత్రమే న్యాయం జరగాలి. నిజమైనటువంటి ఒంటరి మహిళలకు మాత్రమే పెన్షన్ డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఇప్పటికే దాదాపు నల్గొండ జిల్లాలో ఏకంగా 20,000 పెన్షన్లను అయితే జూలై 1వ తారీఖు నుంచి కట్ చేసే అవకాశం ఉంది. మరి ఒక్క నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరెవరైతే నకిలీ పత్రాలు పెట్టి అనర్హులుగా ఉండి కూడా పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరి పైన కూడా ప్రభుత్వం అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరి ఇటువంటి మరిన్ని వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.